జై సీతారాం. నేను మన దశకం 32ను అనుభవించుతా. 32 చూసామంటే మనోడ భాగవతంలో 8వ క్యాంటోలో 24వ అధ్యాయంలో ఉండిన విషయమే మన ఇవాళ అనుభవించపోయాము. ఇది మన అందరూ తెలిసిన ఒక బ్యూటిఫుల్ ఆన అవతారం. ఇవాళ మీ అందరూ ఒక డౌట్ ఉన్న మన దశావతారంలో మత్స్యననే ఫస్ట్ అంటుమా ఆయన ఏమి ఇక్కడ ఈ మత్స్యావతారం ఇంత కడేసులో అవుతుంది అని చూసామంటే ఒక్కొక్క మన్వంతరాలు ఏతే ఈ స్టోరీ నడుతా ఉంది. మోటి మన్వంతరం స్వయంభువోడ మన్వంతరంలోండి ఆరంభించి ఇట్టా పోతా ఉండేప్పుడు ఈ కట్టం ఈ మత్స్యావతారం చూసామంటే 6వ మన్వంతరం ముడించి 7వ మన్వంతరం స్టార్టింగ్లో. ఇవాళ ఈ మన్వంతరం అనేది ఏర్కనవే మన ఆరంభంలోనే మన అన్ని చూస్తాము. ఒక మన్వంతరం అంటే ఏమి, నైమితిక ప్రళయం అంటే ఏమి, అన్ని విషయం మన ఆల్రెడీ మన దశకం 3, 4 దిలన్నీలో మన అనుభవించి ముడిచాము. సో దాన్ని ఇన్ డీటెయిల్ ఇక్కడ మన చూడబోయేదిలా ఇక్కడ 32 దశకముడ స్టార్టింగ్లోనే భట్టత్రి అనేరు పురా అంటే ముందర ప్రొకసూర హయగ్రీవ మహాసురేన. హయగ్రీవ అంటేనే హయ అంటే కుదిరై, గ్రీవ అంటే తలై, కుదిరయోడ తలైతో ఉండిన ఒక అసురన్. సో హయగ్రీవ అనే ఒక మహా అసురన్ షష్టాంతరాంత్యోదక కాండకల్పే. అఖాండ కల్పం అంటే నైమిత్తక ప్రళయంననే ఇక్కడ మెన్షన్ చేశారు. అదావదు 6వ మన్వంతరం ముడించేప్పుడు నైమిత్తిక ప్రళయం నడిచేప్పుడు అదావదు బ్రహ్మాజియోட నిద్ర పోయే టైం దానిని ఇక్కడ మెన్షన్ చేశారు. నిద్రాన్ముఖ బ్రహ్మముఖాత్. ఆ నిద్ర పోయే ముందాతి ఆ నిద్ర మయకంలో బ్రహ్మాజీ ఉండేప్పుడు వేదేషు హృతేషు అతడితో ఉండిన వేదంన ఈ హయగ్రీవ అనే అసురన్ ఎత్సకత్నాడు. ఆ ఎత్తుపోయిందానే హే కృష్ణ మీరు మత్స్య రూపం అదిత్సఖిల మీరు ఆ అవతారం ఎత్నారు అనేరు భట్టత్రి. 2వ శ్లోకాలు అనేరు తదానీం దావెన ద్రమిలాధిభర్తు. ద్రమిల అనే నాటు ఓడ రాజావాన సత్యవ్రతస్య. సత్యవ్రత అనే ఆ రాజా ఏం చేశారు, నదీ జలే తర్పయత. నది ఓరంలో పోయి తర్పణం ఇచ్చేందుకోసం పోయారు. ఇక్కడ ఏ నది చూసా అంటే కృతమాల అనే నది. ఈ కృతమాల అనేదే మనోడ వైగై నది. ఈ సత్యవ్రత అనే రాజా తర్పణం ఇచ్చేదానికోసం, తర్పణం అంటే ఏమంటే నీళ్ళు మూలంగా భగవాన్ అర్పణిచ్చేదాననే తర్పణం అంటాం. సో తన 2 చేయితో కరాంజలో 2 చెయ్యితో తర్పణం ఇచ్చేందుకోసం నీళ్ళని ఎత్తు పైగా తూకేప్పుడు హే కృష్ణ త్వం మీరు సంజ్వలితాకృతి. బ్యూటిఫుల్ అట్నే జ్వలిచ్చే ఫామ్లో కశ్చన బాలమీన. కశ్చన అంటే దీని ఏమనిసి వర్ణించింది, దీని చెప్పించింది వర్ణించింది ఒక్క వార్త లేదే అనేదాన్ని ఇక్కడ భట్టత్రి కశ్చన బాలమీన అదృశ్యతా మీరు తోండ్రినారు అనేరు. దానే సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద శ్రీమత్స్యావమూర్తికి జై. 3వ శ్లోకాలు వస్తుంటే జలే క్షిప్తం త్వాం. ఇట్ట ఈ మీన్ తన శైలి వచ్చింది చూసి ఠక్కని దియ ఉడిస్తారు. చకితం విలోక్య ఆనా ఆ మీన్ వచ్చి వెరుసుంటా ఉండేదాన్ని చూసి మునిహి అనే సత్యవ్రత రాజాన ఇక్కడ మునిహి దేని సదా తన్నోడ మైండ్న ఆ భగవాన్తనే లయించి ఆ ఏవేళ భగవానుడ నెనైలోన మననాత్ ఇది మునిహి. దానికి ఇతను ముని అనే పదం ఇక్కడ వేసిందారు. ఈ మీన్ వెర్తా ఉండేదాన్ని చూసి రాజా ఏం చేశారు, అంబు పాత్రేన తన ఆ కమండులు ఎత్తుపోయింటే దాని రోగులు వేసి స్వగేహం నిన్నే తన్నోడ ఇంటికి ఎత్తొచ్చారు. హే విభో అనేరు భట్టత్రి. హే కృష్ణ త్వం మీరు స్వల్పై అహోభి కొంచెం నాళ్ళతోనే కలశీం కలశంలోండి అడుతుంది కూపం చ నుయ్యి రోగుల పోయి అక్కడలోండి వాపీం. వాపీం అంటే తెప్పానికి పోయి అక్కడ సరహచ తెప్పలోండి ఒక పెద్ద కుళానికి పోయి ఇట్నే వలర్ంది వంద ఆనిశేష మీరిట్ట వలర్నారే అనేరు భట్టత్రి. మేర్కొండి ఏం నడుతుంది అనేది రేటి అనుభవించుతా. జై సీతారాం.